మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా సృష్టికర్తవు, మా పోషకుడవు, మా విమోచకుడవు, మా కాపరు. మా జీవితాల్లో ప్రభా అనేక పర్యాయాలు మేము వెనుతిరిగి చూసినప్పుడు మీ యొక్క ఆశ్చర్య కార్యాలు, మీ యొక్క గొప్ప కార్యాలు మా జీవితంలో, పరిచర్యలో, కుటుంబంలో, వ్యక్తిగత అనుభవాలు మీరు చూపిన కృప ఎంత ఉన్నతమైందో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభా మా హృదయాలు ఆనందంతోనూ సంతోషంతోనూ మీ ఎడల నిండైన కృతజ్ఞతతోనూ నిండి ఉంటుంది. అట్టి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇండియన్ తెలుగు చర్చ్ ఇన్ రిచ్మండ్ ప్రభా, ఈ సంఘ పరిచర్యను ప్రారంభించుట మా ఊహ కాదు, మా యొక్క ప్రయత్నం కాదు, మా తలంపు కాదు, మీ చిత్తం అని మేము గ్రహిస్తూ మీ చిత్తంలో ప్రభా తండ్రి మీ యొక్క పనిని జరిగించుటకు మీ పరిచారకులుగా, మీ సేవకులుగా మీరు మమ్మల్ని వాడుకుంటున్నారని మేము గ్రహిస్తూ ప్రభా మరి యొక్క సాయంకాల సమయం సంఘముగా మా యొక్క స్నేహితులతోనూ, సంఘముగాను, శ్రేయోభిలాషులతోనూ, మా యొక్క మిత్రులతోనూ మాతో కలిసి ప్రార్థిస్తూ ఈ ప్రయాణంలో ప్రభా మాతో భుజము కలిపి నడుపుతున్న ప్రతి ఒక్కరితో కలిసి ఆరాధించే భాగ్యాన్ని మేము మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సిద్ధపడి వచ్చాం ప్రభా మేము ఆరాధించడానికి. ప్రభా మా ఆరాధనను మీరు స్వీకరించండి. మా యొక్క గలములతో మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా ప్రభా మా స్తుతులను ప్రభా తండ్రి మీరు అంగీకరించమని వేడుకుంటున్నాం. ప్రార్థిస్తూ ఉండగా ప్రభా హృదయంలో నుండి వస్తున్న మా ప్రార్థనలు మీరు ఆలకించి ప్రార్థనలకు తగిన జవాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా విన్నపాలు ప్రభా తండ్రి, మా యొక్క మనవులు ప్రభా మా ప్రార్థనలు మీరు అంగీకరించి ప్రభా తండ్రి మీరు మహిమ పొంది మమ్మల్ని ఆశీర్వదించమని, మా ప్రార్థన ఆలోచించమని మరొకసారి వేడుకుంటున్నాం. సకాలంలో ప్రభా మందిరంలో ప్రవేశించిన ప్రతి బిడ్డను మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. ప్రభా మందిరానికి వచ్చినకు త్వరపరచు మార్గ మధ్యంలో ఉన్న వారిని కూడా క్షేమంగా మా మధ్యలోనికి నడిపించమని వేడుకుంటున్నాం. మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధిస్తుండగా ప్రత్యేకంగా ప్రభా మీ యొక్క ఆత్మ, మీ సన్నిధి మా మధ్యలో ఉందని, మాతో సంచరిస్తున్న వాడని మేము గుర్తిస్తూ గ్రహిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ ప్రభా ఈ ఆరాధనలో ముందు కొనసాగుతూ మా అందరికీ అనుగ్రహించండి. ప్రత్యేకంగా మీ దాసుడు డాక్టర్ జేమ్స్ ఎలిషతారెడ్డి గారి ద్వారా ప్రభా మీ స్వరాన్ని మాకు వినిపింపచేయమని, మమ్మను ప్రభా తండ్రి ఆత్మలోను విశ్వాసంలోను బలపరచమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ ఆరాధనలు ఈ సమయాన్ని మీ కృపగల హస్తాలకు సమర్పించుకుంటూ మీరు నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా మనస్సును క్షమించిన ప్రకారం మానవులను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించండి. వేరేగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి, ఆమేన్. దేవుని స్తుతిస్తాం అందరం కలిసి. మొదటి పాట కృపామయుడ నీలోన నివసింపజేసినందున ఇదిగో మా స్తుతుల సింహాసనం.
I extend a very warm welcome to all of you who are here to worship with us this evening time. And I acknowledge the presence of each one of you and glorify God that God has brought us together this evening time amidst this heavy rain or storm, if I should call it. Praise be to God. Let's continue to praise God. This evening we have Dr. James Elisha Taneti bringing to us the message from the Word of God, and the theme, the title for the sermon is Proclaiming Christ Crucified. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుట అనే అంశాన్ని ఆధారం చేసుకొని డాక్టర్ జేమ్స్ ఎలిషా తానేటి గారు వాక్య సందేశాన్ని మనకు అందిస్తారు. ఈ యొక్క వాక్య సందేశం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పౌలు, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 23 నుండి 31 వరకు గల వచనాలు. First epistle of Paul to church in Corinth, chapter 1 verses 23 through 31. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ మొదటి అధ్యాయము 23వ వచనము నుండి 31వ వచనము వరకు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారినైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. ఇది ప్రభువు వాక్కు.
Praise the Lord, everyone. Today's scripture portion is taken from 1 Corinthians verses 23 to 31 and I'm going to read in Hindi. परंतु हम तो इस क्रूस पर चढ़े हुए मसीह का प्रचार करते हैं, जो यहूदियों के लिए ठोकर का कारण और यूनानियों के लिए मूर्खता है, परंतु बुलाए हुए चाहे यहूदी हो या यूनानी, उनके लिए मसीह परमेश्वर का सामर्थ्य और परमेश्वर की बुद्धि है, क्योंकि परमेश्वर का मूर्खत्व मनुष्य की जान से ज्ञानी है और परमेश्वर की निर्बलता मनुष्य के बल से बलवंत है। हे भाइयों, जब तुम बुलाए गए थे तो देखो कि तुम में कितने ज्ञानी थे, कितने वीर थे, कितने कुलीन थे, परंतु परमेश्वर ने जगत की मूर्ख वस्तुओं को चुन लिया है कि ज्ञानी लोगों को लज्जित करे, और परमेश्वर ने जगत की निर्बल वस्तुओं को चुन लिया है कि बलवानों को लज्जित करे, और परमेश्वर ने जगत की नीच और तुच्छ वस्तुओं को वरन न होने की वस्तुओं को चुन लिया है कि जो वस्तुएं हैं उनको व्यर्थ ठहराए, ताकि कोई प्राणी मनुष्य परमेश्वर के सामने घमंड न करे, परंतु उसकी ओर से तुम मसीह यीशु में हो, जो हमारे लिए परमेश्वर की ओर से ज्ञान और धार्मिकता और पवित्रता और छुटकारा ठहरा है, जिससे जैसा लिखा है कि जो घमंड करे वे प्रभु में घमंड करे. This passage basically talks you about the contrast between the wisdom of the world and the wisdom of God, particularly in the context of crucifixion of Christ. It highlights what world considers foolish, God considers powerful and wise. It also emphasizes that salvation and true wisdom come through faith in Christ, not through human wisdom or status. With this, I am my scripture portion. Thank you. From 1 Corinthians 23 through 31. But we proclaim Christ crucified, a stumbling block to Jews and foolishness to Gentiles. But to those who are called, both Jews and Greeks, Christ the power of God and the wisdom of God. For God's foolishness is wiser than human wisdom, and God's weakness is stronger than human strength. Consider your own call, brothers and sisters. Not many of you were wise by human standards. Not many were powerful. Not many were of noble birth. But God chose what is foolish in the world to shame the wise. God chose what is weak in the world to shame the strong. God chose what is low and despised in the world, things that are not, to abolish things that are, so that no one might boast in the presence of God. In contrast, God is why you are in Christ Jesus, who became for us wisdom from God, and righteousness and sanctification and redemption, in order, as it is written, let the one who boasts, boast in the Lord. Praise the Lord. 1 Corinthians chapter 1 from 23 to 31. I'm reading in Tamil. நாங்களோ சிலுவையில் அறையப்பட்ட கிறிஸ்துவை பிரசங்கிக்கிறோம். அவர் யூதருக்கு இடரலாயும் கிரேக்கருக்கு பைத்தியமாயும் இருக்கிறார். ஆகிலும் யூதரானாலும் கிரேக்கரானாலும் எவர்கள் அழைக்கப்பட்டிருக்கிறார்களோ அவர்களுக்கு கிறிஸ்து தேவ பலனும் தேவ ஞானமுமாய் இருக்கிறார். இந்தபடி தேவனுடைய பைத்தியம் எண்ணப்படுவது மனுஷருடைய ஞானத்திலும் அதிக ஞானமாய் இருக்கிறது. தேவனுடைய பலவீனம் எண்ணப்படுவது மனுஷருடைய பலத்திலும் அதிக பலமாய் இருக்கிறது. எப்படியெனில், சகோதரரே, நீங்கள் அழைக்கப்பட்ட அழைப்பை பாருங்கள். மாம்சத்தின்படி ஞானிகள் அநேகர் இல்லை, வல்லவர்கள் அநேகர் இல்லை, பிரபுக்கள் அநேகர் இல்லை. ஞானிகளை வெட்கப்படுத்தும்படி தேவன் உலகத்தில் பைத்தியமானவைகளை தெரிந்து கொண்டார். பலமுள்ளவைகளை வெட்கப்படுத்தும்படி தேவன் உலகத்தில் பலவீனமானவைகளை தெரிந்து கொண்டார். உள்ளவைகளை அவமாக்கும்படி உலகத்தில் இழிவானவைகளையும் அற்பமாய் எண்ணப்பட்டவைகளையும் இல்லாதவைகளையும் தேவன் தெரிந்து கொண்டார். மாம்சமான எவனும் தேவனுக்கு முன்பாக பெருமை பாராட்டாதபடி அப்படி செய்தார். அந்தபடி நீங்கள் அவராலே கிறிஸ்து இயேசுவுக்கு உட்பட்டிருக்கிறீர்கள். எழுதியிருக்கின்றபடி
மேன்மை பாராட்டுகிறவன் கர்த்தரை குறித்தே மேன்மை பாராட்டத்தக்கது. அவரே தேவனால் நமக்கு ஞானமும் நீதியும் பரிசுத்தமும் மீட்பும் ஆகும். சேலம். ஆமென். ప్రైజ్ ది లార్డ్. అందరికీ అందరం కళ్ళు మూసుకొని తల నుంచి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, నాయన ప్రభా, సృష్టికర్తమైన తండ్రి, మీకు వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి, మా జీవితాల్లో మరొక ఆదివారాన్ని మాకు అనుగ్రహించడానికి వందనాలు ప్రభా. నాయన తండ్రి, తెలుగు రిచ్మండ్ చర్చ్ని 1 year వరకు నాయన తండ్రి ప్రభా మీరు కాచి కాపాడి ప్రభా ఈ 1 year యానివర్సరీ మేము సెలబ్రేట్ చేసుకుంటూ మీ ప్రేమను బట్టి నాయన తండ్రి ప్రభా మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి ప్రభా, మేము ఏ పార్టీ వాళ్ళం కాదు నాయన తండ్రి ప్రభా, మేము గొప్ప వాళ్ళం కాదు, కానీ ప్రభా మీరు సిలువలో కాచినటువంటి రక్తం నాయన తండ్రి ప్రభా యేసయ్య మీ అపారమైన ప్రేమను బట్టి నాన్న మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినారు నాన్న ప్రభా. ఈ చర్చ్ని, తెలుగు రిచ్మండ్ చర్చ్ని మీరు ఆశీర్వదించినారు ప్రభా. ఈ రోజు నాయన తండ్రి మేము చూడటకు కృపను అనుగ్రహించినారు, మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి, ఎంతో అన్సర్టనిటీస్ మధ్యలో నాయన తండ్రి ప్రభా మేము ఉన్నాం నాయన తండ్రి ప్రభా. ఈ వార్స్ నాయన ప్రభా, ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ ఇంకా వేరే చుట్టుపక్కల ఉన్న నాయన తండ్రి ప్రభా అన్ని కంట్రీస్ మధ్యలో నాయన తండ్రి ఉన్న టర్మాయిల్ నాయన తండ్రి ప్రభా ఉన్న డిస్టర్బెన్స్ అన్నింటినీ నాయన తండ్రి మీరు తీసేసి నాయన తండ్రి పీస్ అనుగ్రహించమని వచ్చినాం ప్రభా. నాయన తండ్రి ఏ దేశపు ప్రెసిడెంట్ నాయన తండ్రి ప్రభా దాన్ని స్టాప్ చేయలేరు నాయన, కేవలం మీరు మాత్రమే చేయగలరు కనుక ప్రభా మీరు ఒక మాట మాట్లాడి నాయన తండ్రి ఒక మాట సెలవిచ్చి నాయన తండ్రి ప్రభా ఈ గ్లోబలీ నాయన తండ్రి ప్రభా పీస్ని రెస్టోర్ చేయమని వచ్చినాం ప్రభా. నాయన తండ్రి అహ్మదాబాద్లో నాయన తండ్రి రీసెంట్గా జరిగిన ఎయిర్ క్రాష్లో ప్రభా ఎంతోమంది ప్రాణ నష్టం అయింది ప్రభా. నాయన ప్రభా వాళ్ళ కుటుంబాలు మీరే గుర్తు చేసుకున్నాం ప్రభా. నాయన తండ్రి వాళ్ళని మీ అపారమైన ప్రేమను బట్టి నాయన తండ్రి ఆదరించి కనికరించి కృప చూపించమని వచ్చినాం ప్రభా. నాయన తండ్రి ఎంతోమంది నాయన తండ్రి గాయాలతో బాధపడుతున్నారు ప్రభా, వాళ్ళని ముట్టి స్వస్థపరచండి నాయన తండ్రి ప్రభా. త్వరగా రికవర్ అయి నాయన తండ్రి ప్రభా మీరే నిజమైన దేవుడు అని నాయన తండ్రి, కేవలం మీరు మాత్రమే దేవుడు అని నాయన తండ్రి వాళ్ళ మటుకు కృప చూపించమని వచ్చినాం ప్రభా. నాయన తండ్రి మరొకసారి ప్రభా మాకందరికి ఇచ్చిన ఈ భాగ్యం కొరకే మీకే వందనాలు చేస్తున్నాం ప్రభా. నాయన తండ్రి పాస్టర్ జేమ్స్ అన్న నాయన తండ్రి ప్రభా మీ సిల్వ చాటును మరుగుపరుచుకొని నాయన తండ్రి మాకు అందరికీ ఇస్తున్న ఈ మెసేజ్ని నాయన తండ్రి ప్రభా మీరు ఆ బిడ్డ ద్వారా మా అందరితో మాట్లాడమని వచ్చినాం ప్రభా. నాయన తండ్రి మా అక్కడి కోరికలు నాయన తండ్రి ప్రభా మా పాపాలు నాయన తండ్రి మీకు సమస్తం తెలుసు ప్రభా, మీ నుంచి దాగి ఉన్నది ఏమీ లేదు నాయన తండ్రి. కనుక మా హృదయాలతో నాయన తండ్రి మీరు మాట్లాడమని మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మరొక అవకాశాన్ని మాకు అనుగ్రహించమని వచ్చినాం ప్రభా. నాయన తండ్రి ఇక్కడ కూడికున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించి నాయన తండ్రి ప్రభా పాస్టర్ని పాలనని దీప్తిని ఆశీర్వదించి దీవించి నాయన తండ్రి మీరే ఇంకా నాయన తండ్రి రానున్న దినాల్లో వాళ్ళని గొప్పగా వాడుకుని నడుతూ నాయన తండ్రి తెలుగు రిచ్మండ్ చర్చ్ని నాయన తండ్రి ప్రభా మీకు సాక్షిగా నాయన తండ్రి ప్రభా మిమ్మల్ని వెతుకు బిడ్డలుగా మేము ఉండటకు కృప చూపించమని నడుతూ ఈ కొద్ది రూపంలో ఈ స్నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, ఆయన మాత్రమే స్తుతులకు పాత్రుడు అనే గొప్ప సత్యాన్ని మనము గుర్తిస్తూ దేవుని స్తుతిస్తాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించదను, నీ మేలులను మరొకనే ఎల్లప్పుడూ స్తుతి పాడదను. స్తుతించెదను నీ వీరులను
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ధనవంతులుగా చేయుటను దారిద్ర్యతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటను దారిద్ర్యతను అనుభవించినావు. హెచ్చించి గణపరిచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి గణపరిచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా ఆరాధనా
నీ కృప కొరకై ఆరాధనా, నీ స్థితి కొరకై ఆరాధనా, 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 జీవించుచున్నవాడా నీకే ఆరాధన అర్పించును. శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడానికి మనం ఏర్పరచబడ్డాము, మనం పిలువబడ్డాము, జ్ఞాపకం చేస్తున్నాం. అయితే ఆయన జీవించున్నవాడు, ఆయన మనతో ఉన్నాడు, మనతో నడుస్తున్నాడు, మనతో సంచరిస్తున్నాడు అనే సత్యాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన జీవించున్నాడు కనుక ఆయన ద్వారా మనము సమస్తము చేయగలము అనే మాటలను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ, జీవించుచున్నవాడా నీకే ఆరాధన అర్పించు, జీవాధిపతి నీవే, నీకే ఆరాధన అర్పించు అనే పాట పాడుతూ వస్తుంది. నీకే ఆరాధనా అర్పించును, జీవాధిపతి యేసు, నీకే ఆరాధనా అర్పించును, జీవించుచున్నవాడా నీకే ఆరాధనా అర్పించును, జీవాధిపతి యేసు, నీకే ఆరాధనా అర్పించును. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా జయించితివే, నీకే ఆరాధనా అర్పించును, సాతాను జయించితివే, నీకే ఆరాధనా అర్పించును, మరణము జయించితివే, నీకే ఆరాధనా అర్పించును,
సురక్షితంగా మీరు చేర్చినందుకు నీకు స్తోత్రాలు అర్పిస్తుంటున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభా మేము చేసిన ఆరాధన తండ్రి, పాడిన పాటలోని ప్రతి ఒక్క మాట ప్రభా మాకు హృదయంలో నుంచి ప్రభా మేము పాడి ఉంటుండగా మాకు ఆరాధనని ప్రభా మీరు అంగీకరించుంటున్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. తండ్రి, ఈ సమయంలో కూడా మీ యొక్క వాక్యం కొరకు మేము సిద్ధమవుతుంటుండగా మా హృదయాలను మా ఆత్మలను తెరిచి ప్రభా తండ్రి, మీ యొక్క దాసుడు ప్రభా డాక్టర్ జేమ్స్ తానేటి గారు ప్రభా మీ యొక్క వాక్యమును చెప్పినప్పుడు మా హృదయంలోనికి ప్రభా చొచ్చుకొని పోటకు మీరే మా హృదయాలను తెరవండి, మా చెవులను తెరవండి, మా ఆత్మని తెరవండి ప్రభా. ఆయనను మీరే అభిషేకించి మా అందరితో ప్రభా మీరు మాట్లాడమని మీ యొక్క వాక్కులను ఆయన ద్వారా మాకు దయచేయమని అడుగుతూ మా అందరి ప్రాణ ఆత్మ శరీరములను ఈ యొక్క సమయమును మీ ఆధీనంలో ఉంచుకొని మీరు నడిపించమని అడుగుతూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. అయితే మేము సిలువ ఇవ్వబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. కొంతమందికి అది వెర్రితనం, కొంతమందికి అది ఆటంకం. కానీ పిలువబడిన మనకు అది దేవుని శక్తి. ఫాస్ట్ ఫార్వర్డ్, ఆ క్రీస్తు మనకు దేవుని జ్ఞానమును, నీతి, పరిశుద్ధతయు విమోచనమై ఉన్నాడు. మాస్టర్ గారు, సంవత్సరం అయింది శుభమా అని ప్రథమ వార్షికోత్సవం అని పిలిచాము. ఇదేంటి మళ్ళా సెలవు గురించి మొదలెట్టాడని చెప్పి చూస్తున్నారు అనుకుంటా. లేదు సార్, సంవత్సరం చాలా సంతోషం. దేవుడు మీ యొక్క పరిచర్యను మీ అందరి సాక్ష్యాన్ని ప్రతిష్ఠించి రిచ్మండ్, నార్దర్న్ వర్జీనియా ప్రాంతాల్లో ఉపయోగించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మీ వాసం, మీ సహవాసాన్ని, మీ సాక్ష్యాన్ని దేవుడు ఉపయోగించుకుని దేవుడు మహిమ చెందాలని ఆశిస్తున్నాను. ప్రతి పండగ పూట డాడీస్ డే ఏదో అంటారు కదా, దీన్ని అన్నారా? డాడీస్ అందరికీ, కాబోయే డాడీలకి చూస్తున్నాను కొంతమందిని, అందరికీ డాడీ పండగ శుభాకాంక్షలు. ఓకే, ఏదో డాడీ ముచ్చట చెప్తాడు అనుకున్నాము, మళ్ళీ వచ్చి మేము సిలువ ఇవ్వబడిన క్రీస్తు గురించి ప్రకటించుతున్నాము అని చెప్తున్నాడు ఏంటని అనుకుంటున్నారా? All that we know, all that I'm called to proclaim is Christ crucified. ఆ సిలువ లేని, శ్రమ లేని, అవమానం లేని, క్రీస్తు లేని సువార్త కాదు. ఎంత అలసిపోయినా, ఎన్ని కేకలేసినా, ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, ఎన్ని ఆభరణాలు పెట్టినా, మన సాక్ష్యంలోనూ సువార్తలోనూ ఆ సిలువ వేయబడిన క్రీస్తు లేకపోతే అది సువార్త కాదు. Therefore, we proclaim Christ crucified. And without that Christ crucified, anything else that we proclaim is not the good news. సువార్త అంటారు, మళ్ళీ చెడ్డ వార్త ఏంటండి? సిలువ అనుకుంటున్నారు కదా, ఆ వార్తే సువార్త. డౌట్ రావచ్చు, అది మనకు కాదండి, మన రిచ్మండ్ వాళ్ళను లేకపోతే వర్జీనియా వాళ్ళను ఇంకా చక్కగా చుట్టుపక్కల వచ్చారు కదా, మాకు కాదు, అది ఎవరికి? కొరింథీలో ఉన్న వాళ్ళకి అని అనుకోవచ్చు. అనిపిస్తుందా? లేదు కదా. ఓకే, ఇప్పుడు కాదండి, మరి 2025 అప్పుడెప్పుడో 53-54 సంవత్సరాలలో రాయబడింది
ఇప్పుడు ఎందుకండి కొంచెం దానికి మెరుగులు నురుగులు పెట్టవచ్చు కదా, ఈ సిలువ ఇవ్వబడిన క్రీస్తుకి అని అనుకుంటున్నారు కదా. ఏమనుకోకండి, ఆయనే మన జ్ఞానం, మించిన జ్ఞానం. ఆయనే మన నీతి, వేరే నీతి ఉంటుంది. ఆయనే మన పరిశుద్ధత, వేరే పరిశుద్ధత ఉంటుంది. ఆయనే మన విమోచన, వేరే విమోచన ఉంటుంది. కొరింథీయులు అనగానే కొన్ని విషయాలు చెప్పారు, మొహమాటం లేకుండా. పర్లేదా? ఓకే. కొరింథీయుల్లో మీకులా కాదు, నేను అందరూ మంచోళ్ళు. ఓకే. కొరింథీయుల్లో కొట్టు తెచ్చుకోరు. మొదలు జరిగేదిలేండి. ఏది? కొట్టుకునేవారు, మెటఫారికల్గా చచ్చేవారు, నిజంగా చావలేదు. అందుకనే ఆ కొరింథీ సంఘానికి ఇంకొక పేరు కలహాల సంఘము, కక్షలు పెట్టుకునే సంఘం అని పేరు పెట్టారు. బాగుంది కదా. కొరింథీ సంఘం, కలహాల సంఘం, కక్షల సంఘం. మరి మాకెందుకండి ఎన్ని చెప్తున్నారు అనుకుంటున్నాం. సంఘం ఎదిగినా, సంఖ్య పెరిగినా మనకున్న సువార్త ఒకటి. సాంగత్య ప్రశాంతత ఉన్నా, రోజు కొట్టుకున్నా మనకున్న సువార్త ఒకటి. అది ఎవరు? సిలువ వేయబడిన క్రీస్తు. ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే there was conflict in the church in Corinth. ఎందుకు కొట్టుకుంటున్నారంటే ఒకడు అన్నాడంట, నేను పౌలు వాడను అంటున్నాడంట. ఇంకొకడు అంటున్నాడంట, నేను అప్పుల్లో వాడను అంటున్నాడంట. విన్నారా? ఇది కొత్తగా ఉందా? ఇంకొకడు అన్నాడంట, నేను కేఫా వాడను, పేతురు వాడను అంటున్నాడంట. ఇంకొక గ్యాంగ్ లీడర్ని పెట్టారు, నేను క్రీస్తులు వాడను అని అన్నారంట. అలవాటు అయిపోయింది దేనికి? లీడర్స్ని పెట్టుకోవడానికి. పౌలు ఒక లీడరు, అప్పుల్లో ఒక లీడరు, పేతురు ఒక లీడరు, ఇంకొక లీడర్ ఎవరు? క్రీస్తు ఒక లీడరు. ఈ మధ్యన తోమా ఒక లీడరు. ఇప్పుడు ఎక్కడ అడగండి, మేము తోమా వాళ్ళము అని చెప్తున్నారు కొంతమంది. విన్నారా? ఈరోజు వింతగా చెప్తున్నారు. They have been dividing, ganging one against the other, calling themselves those who belong to Apollos, Paul, Peter, and Christ, and those of us from India call ourselves as those belonging to who? Thoma. బాగానే ఉంది కదండి. దీని పేరు చెప్పుకుని కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు పడుతున్నారు. వీళ్ళలో రకాలు ఉన్నారు, అప్పుడు రకాలు ఉన్నారు, ఇప్పుడు రకాలు ఉన్నారు. ఇప్పుడు గురించి మాట్లాడండి, అందరూ మంచోళ్ళు. ఇది కూడా పండగ పూట. ఓకే. మొదటి శతాబ్దంలో రకాలు ఉన్నారు. కొంతమంది ఏమనేవారంటే మేము బలవంతులు అనేవారు. అందరూ అదే అంటాం కదా. మిగిలిన అందరూ ఎవరు? బలహీనులు. కొందరు ఏమన్నారంటే మేము జ్ఞానులమి. మిగిలిన అందరూ ఎవరు? వెర్రోళ్ళు. ఐఎమ్ ట్రైయింగ్ యువర్ యాంటీనిమ్స్ తెలుగులో. ఓకే. కొంతమంది ఏమన్నారంటే మేము గొణులమి అన్నారు. మిగిలిన అందరూ ఎవరు? నీచులు అని చెప్పారు. కొంతమంది అన్నారు మేము గొప్ప వంశం వాళ్ళమి అన్నారు. అంటే మేము అందరూ వ్యర్థులు అని అన్నారు. కొంతమంది ఏమన్నారంటే మేము ఆత్మ సంబంధులమి అన్నారు. మిగిలిన అందరూ ఎవరంట? శరీర సంబంధులు అన్నారంట. నేనేం అనుకోలేదండి. ఇది ఎక్కడుంది? ఇది మొదటి అధ్యాయంలో ఉంది. అంటే రెండు పార్టీలు ఉన్నాయి, జ్ఞానులు, గనులు, గొప్ప వంశం వాళ్ళు, మంచి కనెక్షన్స్ ఉన్నవాళ్ళు, ఇంటి పేరు ఉన్నవాళ్ళు, ఆత్మీయులు. వీళ్ళందరికీ ఎవరు లోకువా? మిగిలిన అందరూ లోకు కదా. వీళ్ళకి వింత వింత గొడవలు ఉండి, అది కూడా చెప్పేస్తాను. మరి కొరింథీయుల గురించి మాట్లాడుతున్నాం కదా, అర్థం చేసుకోవాలంటే కొరింథీయుల గురించి తెలుసుకోవాలి.
ఒక గొడవ ఏంటంటే మనలో ఎవరు బెటరు, ఎవరు మేలు. నీకు ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందా? నేను మేలా మీరు మేలా అన్న ప్రశ్న వచ్చిందా? మీకు రాదులేండి. అక్కడ ఎవరికి వచ్చింది? అది కొరింథీలో ఉన్న క్రైస్తవులకి వచ్చింది. దే హావ్ బీన్ ఫైటింగ్ ఓవర్ హూ ఈజ్ బెటర్ దాన్ ద అదర్, claiming themselves to be wise, strong, and those of high descent, calling others weak, foolish, and the despised. గొడవలు ఏంటంటే అపోజిల్స్లో రకాలు ఉన్నారు, అపోజిల్లో రకాలు ఉన్నారు. కొంతమంది సూపర్ అపోజిల్స్, కొంతమంది మామూలు అపోజిల్స్. మెగా అపోజిల్స్ పేర్లు అని ఉన్నారు మీరు? ఉన్నాయండి. ఈ మధ్య మీరు సోషల్ మీడియా చూడలేదు. మెగా క్రిస్మస్ ఎలా ఉన్నాయో మెగా అపోజిల్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ పౌలు గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మీరు మెగా లేకపోతే ఇంకా ఏమైనా ఫ్యామిలీయా అని ఎవరిని అడుగుతున్నారు? పౌలు గారిని అడుగుతున్నారు. పెద్ద ప్రశ్న. ఈ కొరింథీలో ఉన్న వాళ్ళు కబురెట్టువారు. అంటే దీన్ని స్థాపించిన వారు ఎవరు? పౌలే. ఈ సంఘాన్ని స్థాపించింది ఎవరు? పౌలే. పౌలు వెళ్ళిపోయిన తర్వాత ప్రశ్నలు వెళ్తున్నాయి ఎక్కడికి? పౌలు దగ్గర. ఎవరికి వెళ్ళి పౌలు గారు ఎలా ఉన్నారు, మన ఎవరు కొట్టుకుంటున్నారు, దేని గురించి కొట్టుకుంటున్నారంటే మీరు అపోస్తులు కాదని కొంతమంది అంటున్నారు, మాకు కొంతమంది ఎవరు వచ్చారు, సూపర్ అపోజిల్స్ వచ్చారు అని చెప్పారు. ఇంకో ప్రశ్న, గుడికి వస్తున్నారైనా కుదురుంటలేదు. గుడికి వచ్చి అందరూ కుదురుంటారు. ఏముంది? ఎక్కడో దేవాలయంలోకి వెళ్ళిపోయి తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఇష్టానుసారంగా బతుకుతున్నారు. దాని గురించి చెప్పారు. కొంచెం పైసలు ఉన్న వాళ్ళు, కనెక్షన్స్ ఉన్న వాళ్ళు కోపం మొత్తం ఏం చేస్తున్నారంటే అందరినీ చర్చిలో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి కోర్టులో పెడుతున్నారు. కొత్తగా న్యూస్. అప్పుడు ఇప్పుడు దాని గురించి మాట్లాడతాడు. నేను ఆల్రెడీ ఎప్పుడు 4వ అధ్యాయం 5వ అధ్యాయంకి వచ్చేసాను. ఎక్కడ? 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఇంకో ప్రశ్న వచ్చింది, అయ్యారు మనం పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా, ఎవరు చేసుకోవాలి, ఎవరు బ్రహ్మచారిగా ఉండిపోవాలి, ఇవన్నీ సిన్సియర్ క్వశ్చన్స్. అర్థమైంది కదా? ఆ ప్రశ్న కూడా ఎవరికి వచ్చింది? కొరింథీలో ఉన్న క్రైస్తవులకి వచ్చింది. కొంతమందికి ఏమొచ్చిందంటే ఆ గుడిలో ఏదో బొమ్మలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, దానికి ఏదో పండగ కదా భోజనం పెట్టారు, ఆ తీర్థం మేము తినొచ్చా? కెన్ వి ఈట్ ద ఫుడ్ దట్ ఈస్ ఆఫర్డ్ టు ఐడల్స్? ఈ మధ్యన ఈ వీడియో చేస్తుంటాను కదండి నేను, యూట్యూబ్ వీడియోస్లో ఎవరో కన్నారు, మీరు ఒక వీడియో చేయమన్నారు. దేని గురించి? విగ్రహంకి పెట్టిన భోజనం మనము తినొచ్చా అని చెప్పి ప్రశ్న వేసినప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? కుదిరిగా ఒక వీడియో చేయాలి కదా. నేను అడిగాను ఏ విగ్రహం అని అడిగాను. ఫేరే కదా. ఏ విగ్రహం? కైసరా, హోదా, గొప్పదనమా, సిరా, కులమా, ఏ విగ్రహం అని అడిగాను. అడగొచ్చు కదా మరి. అప్పుడు ఆ విగ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అని తర్వాత చెప్తాను నేను విగ్రహాల సంఖ్య. అదొక ఫేక్ క్వశ్చన్. ఇంకో ప్రశ్న వచ్చింది, మరి చర్చికి వచ్చినప్పుడు ఆడవాళ్ళు అది ఏమంటారు, ముసుగు వేసుకోవాలా వేసుకో అని చెప్పేసి, అది కూడా ప్రాక్టికలే కదా. డూ దే నీడ్ టు కవర్ దే హెడ్? ఆ గొడవలో ఇంకో గొడవ వచ్చింది. అక్కడ కొంతమంది ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు, కొంచెం మగవాళ్ళకి ఇబ్బంది అయింది. అది కూడా చెప్తే అన్నాడు, ఆ నోరు మూసుకోమని చెప్పాడు. ఎవరు? పౌలు. అదో ప్రశ్న. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని బల దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది గబగబ వెళ్ళి ముందు నాటున్నారు. మనకు అలవాటే కదా, మనకు కాదండి, అప్పుడు వాళ్ళకు కూడా అలవాటే. ఏంటి అంటే మీకు నేను
ట్రైన్ స్టేషన్లో టికెట్ల దగ్గర వరుసలో ఉంటారు, ఇంకో మధ్యలో దిగిపోతారు. చూసారా రకాలని? అప్పుడు ఉన్నారు. ఓకే. తర్వాత మనకి రేషన్ ఇచ్చేవారు కదా, రేషన్కి వరుసగా నిలబడేవాళ్ళం, అందులో ఒక ముందుకు వెళ్ళిపోయి నిలబడేవాడు. ఆ రకాలు అప్పుడు ఉన్నారు. మా ఇంట్లో ప్రభు బాధ జరుగుతుంది కాబట్టి నేను వెళ్ళి తినేస్తానని చెప్పేసి మిగిలిన వాళ్ళకి మిగిల్చేవాళ్ళు కాదు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? కొరింథీలో ఉన్నారు. మిగిలిన వాళ్ళకి మిగల్చిన వాళ్ళు ఈ రోజులో కూడా ఉన్నారు. ఓకే. There are some people who would not leave anything for others. They would cut the line and take. దాని గురించి అంటాడు అయోగ్యంగా వినొద్దు అంటాడు. తర్వాత పెద్ద ప్రశ్న వచ్చిందండి, ఏ వరము గొప్పది? ప్రవచనించడమా, దర్శనాలు చూడడమా, భాషలు మాట్లాడడమా? దీంట్లో ర్యాంకింగ్ ఉందా అంటాడు. పౌలు అంటాడు ర్యాంకింగ్ ఉంది. శ్రేష్టమైన వరం ఏంటి అంటే అందరికి ఇవ్వబడిన వరం అది ప్రేమించడమే అంటాడు. ప్రేమ వరం అంటాడు. ఆల్రెడీ మనం ఎక్కడికి వచ్చేసాము? 13కి వచ్చేసాం. సరే అయిపోతుంది. తర్వాత మనలో కొంతమంది చచ్చిపోతున్నారు, వాళ్ళు తిరిగి లేస్తారా? ఏసే లేచాడు అంటున్నారు కదా, ఎలా లేచాడు? లేచి కనబడ్డా నిజంగా శరీరంతో లేచాడా అని ప్రశ్న వస్తే అంటాడు, ఇదిగో ఆయన శరీరంతో లేచాడు, మీరు కూడా శరీరంతో లేస్తాడు అని చెప్పి లేస్తారు అని చెబుతారు. తర్వాత ప్రాముఖ్యమైనది ద్రాతృత్వం. How to be generous. After ranking all the gifts, Paul has told them the greatest of all the gifts is love. Then he says how to show that love. ఎన్ని చాప్టర్లు అయినాయండి? 16 చాప్టర్లు. వాళ్ళ చోట మనకెందుకండి మీరు అనుకుంటున్నారు కదా, కారణం ఉంది. ఆ రకాలు మన రకాలు ఒక విధంగా ఒకటి. కొరింథీ అనేది పాత నగరమే కానీ రిచ్మండ్ లాగా మధ్యలో కొంతకాలం మాయమైపోయింది, కొత్తగా కట్టబడింది. రిచ్మండ్ లా కాదులేండి. ఓకే. కొరింథ్ హ్యాస్ బీన్ an ancient city, well celebrated. క్రీస్తు పూర్వం 146లో ఎవరో చక్రవర్తికి పిచ్చెక్కి, లాస్ట్ టైం చెప్పాను కదా చక్రవర్తికి ఏమి ఎక్కుతుంటుంది, అప్పుడప్పుడు పిచ్చెక్కుతుందని చెప్పండి, డౌట్ లేదు. చూడలేదు అవునా మీరు? తెల్లగడ్డలతోని ఎర్ర తలలతోని ఎక్కింది. ఏం చేశారంటే కొరింథీని సిద్ధం చేసేసారు. ఇంకొక ఆయనకి ఇంకొక పిచ్చి ఎక్కింది. కరెక్ట్గా 102 సంవత్సరాలు చూసి జూలియస్ సీజరు మరలా కొరింథీని కట్టాడు. ఎందుకు? కొరింథీ మీద ప్రేమతో కాదు, ముందు రాజు మీద కోపంతో. తెలీదు. కొరింథీ పరిస్థితి అంతే. ఒకళ్ళు కట్టారు, ఇంకొకరు పగలగొట్టారు, మరలా దాన్ని ఇంకొకరు కొట్టారు. ఎక్కువ అక్కడే ఉంటారు పిచ్చోరు. ఎక్కడ? అధికారం ఉన్న దగ్గర. అది జరిగింది. కొత్త ఊరు వచ్చింది కదా, అవకాశాలు వస్తాయని ఆశ. తప్పేముంది? మా ఊళ్ళో కొంతమంది కుర్రోళ్ళు మిస్ అయిపోయేవారు. ఏంటంటే అంటే స్టేషన్లో చెక్కువారు, బొంబాయి ట్రైన్ ఎక్కేసాడని. ఏంటి అక్కడ అవకాశాలు దొరుకుతాయని చెప్పి చెన్నై వెళ్ళిపోయాడు సర్కార్ ఎక్స్ప్రెస్. ఏంటి అక్కడ సినిమాల్లో అవకాశాలు ఉంటాయని ఆశ. అలాంటి పిల్లలు చూసారు మీరు? అవకాశాల కొరకు పారిపోయిన వాళ్ళు. నేను అరకమైన అందుకనే ఉన్నాను. ఓకే. నేను నిజం చెప్తున్నా. వచ్చేసారు, వలస జీవితాలు జీవిస్తున్నారు. ఈ వలస వచ్చిన వాళ్ళతో ప్రత్యేకత ఏంటంటే కష్టపడతారు. ఇప్పుడు ఎవరన్నా వలస వచ్చిన వాళ్ళ మీద కష్టంగా ఉంటే వాళ్ళు మర్చిపోకూడదు ఏంటి, కష్టజీవులు వీళ్ళు. రుజువు చేసుకోవడానికి, ఏదో సాధించడానికి తృష్ణతో వచ్చారు, దాహంతో వచ్చారు. Migrants are those who are adventurous and are willing to enterprise and work hard.
And those who have come to Corinth are such. లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరు లేరు, అందరూ కొత్తగా వచ్చారు. వచ్చి సెటిల్ అవుతున్నారు. ముందు వచ్చిన వాళ్ళకి కొంచెం స్టేటస్ పెరిగింది, వెనకాల వచ్చిన వాళ్ళకి ఇంకా స్టేటస్ పెరగలేదు. అప్పుడప్పుడు అడుగుతారు, స్టేటస్ ఏంటని అడిగేవారు. ఉండేది ఎప్పుడైనా ఓకే ఆ రకం కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో రుజువు చేయాలి. ఏం రుజువు చేయాలి? సాధించాము, మాకు హోదా వచ్చింది, అంతేనా? నేనేమైనా కొత్తగా చెప్తున్నాను. వలస వచ్చిన వాళ్ళకి ఆశ ఏంటంటే ఏదో సాధించాలని, కాస్తో కోస్తో గౌరవం పొందాలని. So those in Corinth have literally worshipped success and status. Yes and yes. సో సక్సెస్ని స్టేటస్ని మనము ఆరాధిస్తే, పూజిస్తే మనం ఇంకొకరికి ఉపయోగపడతాం. ఎవరు మనకి ఉపయోగపడరు. కొరింథీలో వాళ్ళకి కనబడని విగ్రహాలు దేవాలయాల్లో లేవు, సంఘంలోనే ఉన్నాయి. సక్సెస్ కొరకు, స్టేటస్ కొరకు కొట్టు చేస్తున్నారు. వీళ్ళ విగ్రహాలు ఏంటంటే పెద్ద విగ్రహం కైసరు, తర్వాత కనబడే విగ్రహాలు మందిరాల్లో ఉన్నాయి, కనబడిన విగ్రహాలు లోనున్నాయి. ఏంటి అంటే సక్సెస్ అండ్ స్టేటస్. అయ్యా తెలుగులో పదం పుట్టిస్తానండి, ఆదా హోదా. ఆదా అంటే మిగిలేది, సక్సెస్ ఎంత ఉంది, సేవింగ్స్ అంటారు కదా, అది ఆదా అంటే. హోదా అంటే రకరకాలు ఉన్నాయి. ఏ కార్డు, ఎవరి కార్డా, ఫస్ట్ కార్డా, ఎవరి మీద నేను గుర్తించాను. ఓకే, ఏం పొజిషను, బ్యాక్ ఎండా, ఫ్రంట్ ఎండా, సాఫ్ట్వేరా, హెల్త్ వేరా, రెండో వేరు నేను గుర్తించాను కదా. ఇదంతా దాని కొరకు పోరాటం. నేను కొరింథీయుల గురించి చెప్తున్నాను. ఓకే, అప్పుడప్పుడు మన దగ్గర కూడా ఈ విగ్రహాలు వస్తూ ఉంటాయి. మా ఊర్లో ఉండే ఈ విగ్రహాలు, సక్సెస్ స్టేటస్ అనే విగ్రహాలు మా ఊర్లో ఉండే ఊరి పేరు చెప్పను, మీకు లోపు అయిపోతాను కదా. మా ఊర్లో ఒక ఆయన ఆ రోజులు 30 సంవత్సరాల క్రితం ఫియట్ కార్ కొనుక్కున్నాడు పాస్టర్ గారు. ఫియట్ కార్ అంటే తెల్లగా చిన్నగా ఉంటుంది కదా, గుండుగానే. అది మాటికి ఆగిపోయింది. కానీ పట్టి ఏ పెళ్ళికైనా ఏ చావుకైనా దాంట్లో ఇల్లు. సంతోషం. మాస్టర్ గారు ఒక ఆయన ఏం కొనుక్కున్నాడు, అది పెట్రోల్ వేయాలి, మళ్ళీ ఎఫిషియన్సీ కూడా అంత కాదు. కానీ ఒకరోజు కొత్త నేను అప్పుడు సేవకు వచ్చినవన్నీ పెద్ద సవరించేటప్పుడు సైకిల్ మీద వెళ్తే అంత గౌరవం రాదు అని చెప్పాడు. ఏంటంటే మనము మన యొక్క సక్సెస్ని, స్టేటస్ని 2 చక్రాలతో చూపించే పని జరగదు, 4 చక్రాలతో పని జరుగుతుంది అన్నాడు. ఎవరికి మహిమ అంట? దేవుడికి మహిమ అన్నాడు. కానీ నిజానికి అది ఎవరికి మహిమ? కారు అన్నది కాదా? నిజం చెప్పేసుకున్నాం. ఒక ఆయన, ఒక అంకులు ఆయన్ని పాస్టర్ గారు అని పిలిచేవాళ్ళు. ఒకసారి పేరు మార్చుకొని చివరిలో ఏదో చెడ్డీయో చౌదీ ఏదో పెట్టుకున్నాడు. ఏంటి అంకులు అంటే, ఇది సేవ కొరకు, దేవుని ఘనత కొరకు అన్నాడు. ఎవరికి ఘనత? నీ పేరు మార్చుకుంటే, ఇంటి పేరు వెనకాల పెట్టుకుంటేనే, కులం పేరు ఇంటి పేరుగా పెట్టుకుంటేనే ఎవరికి ఘనత? స్టేటస్, సక్సెస్. మొన్న ఈ మధ్యన మా ఊరిలో, మళ్ళీ ఊరి పేరు చెప్పాం, మీకు ఎత్తుకోద్దు, మీరు దయం చెప్పుకోద్దు, కొత్త చర్చ్ పెట్టారండి. దాని పేరు ఇమ్మాన్యుయేల్ ఏసీ చర్చ్ అని. ఏసీ అంటే ఏంటి? ఏసీ కాదు, ఎయిర్ కండిషన్ చర్చ్. ఏదో విశ్రాంతి అన్నారు కదా, వచ్చిన వాళ్ళకి విశ్రాంతి జరుగుతుంది. ఎక్కడ? ఆ 3 గంటలు ఆలోచించుకోవచ్చు. పక్కన దానికి కూడా ఎదురు పెట్టాడు, ఏసీ డీలక్స్ ఇమాన్యుయేల్. అర్థమైంది కదా? దేవుడు మనకు తోడు కాదు. ఎవరు తోడు? ఏసీ తోడు.
అన్నారు. ఏమన్నారంటే ఆ మాత్రం పెట్టుబడి పెట్టకపోతే జనం రారండి. కాకినాడ సినిమాకి ఎందుకు వెళ్తున్నారు? పట్టి ఏసీ కోసం వెళ్తున్నారు. అదేదో ఇక్కడ పెట్టుకుని సరిపోతుంది కదా. ఈ సిలువలు ఉన్నాయి కదా, ఫియట్ సిలువ ఆడంబరం. కులం పేరు పెట్టుకున్న పేర్లు ఉన్నాయి కదా, సిలువకి ఆడంబరం. ఏసీ చర్చిలు ఉన్నాయి కదా, అది సిలువకి ఆడంబరం. ఈ మధ్యన ఇంకోటి వచ్చిందండి, పెద్ద ఏదో పల్లె అంట. ఆ పల్లెలో అమ్ముతారు ఏంటి? సక్సెస్, స్టేటస్. మళ్ళీ దానికి బ్రాండ్ పేరు కలవరి. దేనికి ఆభరణాలు? నా యేసయ్య సిలువకి ఆభరణాలు. మొన్న ఒక ఊరు వెళ్ళాను. వెళ్తే ఒక ఆయన పరిచయం చేసుకుని నాకు అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాడు. ఒక డీటెయిల్స్ ఒక అంటే ఆయన ఇంకా విని సార్ మీరు ఆ కులమా అని అడిగాను. ఎలా తెలుసుకున్నారా అన్నాడు. మీరు మంచి కమ్యూనికేటర్ అని చెప్పాను. అర్థమైంది కదా. ఆయన్ని తెలుసుకోవాల్సింది ఏంటి? అదే అంటే ఈ సిలువకి ఏం కావాలి? ఆడంబరం కావాలి. ఊరి పేరు చెప్పండి, ఇక్కడే వెస్ట్ కోస్ట్లో ఉంది. ప్రతి క్రిస్మస్కి ఏదో సినిమా యాక్టర్ని పిలుస్తారు. పోయినసారి కోపం వచ్చింది, ఎందుకంటే సినిమా యాక్టర్ దొరకలేదు. కొంచెం గ్లామర్ కావాలి కదా క్రిస్మస్కి. ఎందుకు? జనం వస్తారంటే సువార్త వింటారంట. అంటే ఆ సిలువకి ఏం కావాలి? రంగు కావాలి, అంబరం కావాలి, ఆడంబరం కావాలి. దీని గురించి ఆ కొరింథీలో కూడా సమస్య ఉందిలేండి. కొంతమంది అనేవారంటే జ్ఞానం కావాలన్నారంట. వాళ్ళ పేరేంటి? గ్రీసు దేశస్తులు అని అన్నాడు. వాళ్ళు ఏం వెతికారంట? జ్ఞానం కొరకు వెతికారంట. మరి యూదులు ఏమన్నారు? మాకు సూచక్రియలు కావాలి అన్నారంట. మన ఈ మధ్యన ఆవిడతో టీచర్స్ అంకులు అంటారు కదా, అంకులు ఇవన్నీ చెప్పేస్తే అవతల నమ్మేస్తారా అని అడిగింది. ఏమని? క్రీస్తు యొక్క దివ్యత్వం గురించి, త్రిత్వం యొక్క మర్మం గురించి చెప్పేస్తే అవతలకి నమ్మకం వచ్చేస్తుంది అంటే లేదమ్మా అని చెప్పాను. We are not called to give our wisdom. We are not called to give valid answers. There will never be a valid answer. ఇది అపోలజెటిక్స్ ఏదో అంటారు కదండి. జ్ఞానం ఎదుగుతున్నాడు జ్ఞానం సప్లై చేసి ఏది శాస్త్రం ఉంది కదా, అది ఎక్కువైపోయింది. అక్కడ కొరింథీలో, ఎక్కడ? మన తెలుగు సంఘాలు. పెద్ద పదాలు, పెద్ద జ్ఞానం. ఎందుకు? మర్చిపోయాం. మన జ్ఞానం ఎవరు? సిలువ వేయబడిన ఆ క్రీస్తు. సూచక్రియలు. అన్న ఈయన వస్తున్నారు మా ఊరు, ప్రవచనాలు చెప్తారంట, వెళ్దాం అనుకుంటున్నానన్నా అని అడిగారు. మరి మీ ఊరు ప్రవచనాలు చెప్పని ఆయన వస్తే ఎందుకు వేస్తూ? దేనికి అలవాటు పడ్డాం? సూచక్రియలకి అలవాటు పడ్డాం. సో ఇక్కడ ప్రవచనాలు, వరాలు, ఈ సూచక్రియలు సిలువకి ఆడంబరాలు అయిపోయింది. జ్ఞానము, అంబరము, ఆడంబరం అక్కడ ఇక్కడ అయిపోయింది. మనం ఏం మర్చిపోయామంటే ఆ సిలువే అందం లేని, ఆభరణాలు లేని, ఆడంబరం అంబరము లేని ఆ సిలువే దేవుని యొక్క జ్ఞానము. దానికి రంగులేయాల్సిన పని మనకి లేదు. దానికి జ్ఞానం కలపాల్సిన పని మనకు లేదు. దానికి సూచక్రియలు కలపాల్సిన పని మనకి లేదు అని చెప్పి అంటాడు. ఎందుకో మీలో జ్ఞానులు ఎవరు ఉన్నారు, మీలో పెద్దలు ఎవరు ఉన్నారు, మీలో గనులు ఎవరు ఉన్నారు అని ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాడు? కొరింథీయులకు. మొదట్లోనే క్లియర్ అయిపోతాం. వెర్రోళ్ళు
ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు, బలహీనులను ఆయన పిలిచారు. God has called the foolish, the weak and the despised. ఎందుకు కానీ దేవుని గుండెలోనంట చిన్న గది ఉందంట, ప్రత్యేకమైన గది. ఎవరి కొరకు? వెర్రోల కొరకు, బలహీనుల కొరకు, నీచుల కొరకు. కథలన్నీ విన్నారు కదా, బలహీనుడు ఏబేలు, తామారు, హాగరు, మోషే, దావీదు. అంతా అన్ఫేర్గా ఉందండి, అందరినీ ప్రేమించవచ్చు కదా అంటే దేవుడు ఎవరిని ప్రేమించాడు? The weak. God has always preferred the weak over the strong. దేవుడు ఎవరైతే లోకంలో లోకువో వాళ్ళకి దేవుడు కావాలి, వాళ్ళే తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళు ఎవరన్నా గుంటూరు, ఒంగోలు, నెల్లూరు అక్కడ చరిత్రలో 150 సంవత్సరాలు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. చెప్తాను, నేను ఉన్నారా చెప్తాను, ప్రిపేర్ అయ్యింది కదా. 150 సంవత్సరాల క్రితం గొడవ వచ్చింది. జాన్ ప్లవ్ అని a Baptist missionary has founded a school for caste boys. అంటే బాయ్స్ అంటే ఎవరు? తెలుగు కల్చర్లో కొంచెం 2 సార్లు పుట్టినట్టు కదా. క్యాస్ట్ బాయ్స్ అంటే ఎన్నిసార్లు పుట్టినట్టు? ఇంకా ప్రైజ్డ్ పొసెషన్స్. అందుకనే కదా కట్టం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగినట్టు వీళ్ళకి 2 సార్లు 3 సార్లు పెట్టినట్టు ఏం పెరుగుతుంది? వాళ్ళ వర్క్ పెట్టారు ఎవరు? జాన్ ప్లవ్ గారు. అప్పుడు దళితులు వచ్చి అన్నారంట, అడిగారు మేము కూడా యేసుబాబుని నమ్మొచ్చు అని అడిగారంట. దళిత్స్ అవుట్కాస్ట్ హావ్ కమ్ అండ్ ఆస్క్డ్, కెన్ వి ఆల్సో ఎంబ్రేస్ క్రిస్టియానిటీ? వీళ్ళని గుళ్ళో రానితే ఎవరు పోతారు? కులం పోతారు, బాయ్స్ పోతారు కదా. ఓకే, అందుకు ఈ ప్లవ్ ఏం చేశాడంటే హీ బిగాన్ టు ప్రే అండ్ రీడ్ ద స్క్రిప్చర్స్. ఈ వచ్చిన దగ్గరికి వచ్చిన తర్వాత ఆగన్నాడు, ఇదిగో క్యాస్ట్ బాయ్స్ కాదు, క్యాస్ట్ లేని గర్ల్స్కి బాయ్స్ కూడా సువార్త అని ప్లవ్ సెటిల్ అయ్యాడు. అదే ఒక పెద్ద ఉద్యమానికి కారణము అయిపోయింది. పౌలు తెలివైనోడేనండి, బలవంతుడు కాలేదండి. కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి పౌలు గారికి. మంచి కుటుంబం నుండి వచ్చాడు, పెద్ద గురువు కూడా ఉన్నాడు. ఏం చేశాడు అనుకుంటున్నారు? అన్నీ పక్కన పెట్టి డేరాలు పెట్టుకున్నాడు. Paul has shown what God has done to give up his success and status. యేసై అండి జ్ఞాపకం లేదు కానీ దో హీ వాజ్ ఈక్వల్ విత్ గాడ్, దేవునితో సమానం ఉన్నప్పుడు కూడా ఏం చేశాడు? హీ బికేమ్ హ్యూమన్ బీయింగ్. మనుషుని యొక్క స్వరూపంలోకి వచ్చి ఏం చేశాడు? తన్ను తాను రిక్తుడిగా చేసుకుని దాసుని యొక్క స్వరూపాన్ని పొంది పూర్తి వినయంతో శిలువ మరణాన్ని పొందాడు. కాబట్టి అందుచేత దైవం ఏం చేశాడు? తనని హెచ్చించాడు. వాట్ డిడ్ జీసస్ డు? డిడ్ హీ క్లెయిమ్ హిస్ స్టేటస్ యాజ్ సంథింగ్ టు బి గ్రాబ్డ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్? No. He emptied himself, became one among the slaves to die on the cross. ఎలాగన్నా చావచ్చు కదండి, శిలువ మీద ఎందుకు చావాలి అని అనుకోవచ్చు కదా. పేరే కదా, మీకు ప్రశ్న కావచ్చు కదా. ఆ రోజు డై ఆన్ ద క్రాస్ ఈజ్ ద మోస్ట్ షేమ్ఫుల్ అండ్ స్కాండలస్ డెత్. ఏ దిక్కులోనే ఉంటారు కదా, కొంచెం రాజకీయంగా సమస్యగా ఉన్నారు కదా, తీసుకొచ్చి
10 మంది చూడడానికి, పబ్లిక్గా డిస్ప్లే చేయడానికి, అవమానించడానికి సిలువ వేసేవారు. పబ్లిక్ షేమింగ్ అంటే మనం చూస్తున్నాం కదా ఈ మధ్యన. కొంతమందిని విమానంలో కూడా 24 గంటలు అది పెట్టి ఇది పెట్టి కూర్చోబెడుతున్నారు. ఎందుకు? దట్స్ వాట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ షేమింగ్. ఓకే, ఆ రోజుల్లో రోమా చక్రవర్తి పబ్లిక్ షేమింగ్ ఎలా చేసేవాడంటే, ఇదిగో ఇలాంటి సావు మీకు ఉండకూడదు. చూసామంటే ఇదిగో ఆ చావు మాకే కాదు, మా పిల్లలకే కాదు, మా శత్రువులకు కూడా రాకూడదన్న పనికి మాలిన చావు, సిలువ మీద చావు. God in Christ has taken that scandalous, shameful death. Proclaiming Christ crucified means claiming that cross. అర్థమైంది కదా? You cannot proclaim Christ the crucified without claiming that Christ. ఆ అవమానాన్ని, ఆ గతాన్ని, ఆ యొక్క బాధను, శ్రమను, సిలువను క్లెయిమ్ చేసుకోకుండా మనము ప్రొక్లెయిమ్ చేయలేము. హౌ కెన్ వి క్లెయిమ్ దట్ క్రూసిఫైడ్ క్రైస్ట్? చెప్పంటారా? మొహాటికి చెప్పమంటారా? బై రినౌన్సింగ్ సక్సెస్ అండ్ స్టేటస్. కాదండి, పౌలు కాదండి, క్రీస్తు కాదన్నారు. అప్పుడే మాటల్లో, బ్రతుకుల్లో, చావుల్లో మనం ఆ క్రీస్తుని, సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తాం. రిచ్మండ్, వర్జీనియా ప్రాంతాల్లో కాస్తో కూస్తో ఆ పూజ చేస్తున్నాం. అందుకనే మన ఇండియన్ స్టోర్కి వెళ్ళగానే మామూలు కార్లు కనపడవు కదా. కారు చూడగానే చెప్పాలి మనం ఏంటిది, సక్సెస్ స్టేటస్ కదా. అదే ఏదో ఉంది కదా. దేవుని పిల్లలుగా కారు ఏమని చెప్తలేదండి. ఓకే, ఈ 2 విగ్రహాలని పక్కన పెడతాము. Let's renounce those idols, of course, of Caesar, and those 2 idols of success and status. And that's the only way we can claim Christ. And that's the only way we can proclaim Christ crucified in our words, lives, and death. Ayya, అమ్మా, మీరు మీ కుటుంబాలు, మీ వాసాలు, మీ సహవాసం, may we be those who proclaim Christ crucified in Virginia. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆమేన్. Thank you, Dr. James Abhishek. Thank you for leading us, walking us through the scriptures, and also helping us to revisit our own faith, our own convictions, and also reorient ourselves in the direction of cross, that we will continue to be those who proclaim Christ the crucified in our lives, through our ministries, through our families, through our witnesses. నా జీవితంలో నుండి, మా పరిచర్యలో నుండి, మన పరిచర్యలో నుండి మరొకసారి నేను చదవాలని ఆశపడుతున్నాను. సహోదరులారా, నేను పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరుడు దేవుని ఎదుట అతిశయింపకున్నది.
జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున అతిశయించువాడు ప్రభువునందే అతిశయించువాడు అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఉన్నాయి. వాట్ ఎ వండర్ఫుల్ స్క్రిప్చర్, వాట్ ఎ వండర్ఫుల్ వర్స్. మా జీవితాల్లో ఇది ఒక నెరవేరు. మేము జ్ఞానులమని, గొప్పవారమని కాదు. దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నారో ఇట్స్ ఆల్ గాడ్స్. వీఆర్ a testimony, we are a witness to that. Amidst those families, households, believers who might claim to be whatever the status, successful, we are nothing. We are nowhere near. Amidst those who might claim to be wise, to be whole, holy, we are nowhere. We have never thought, as I was mentioning at the beginning, never had this, never conceptualized this thought of doing a church in Ojhu. నేను మొట్టమొదటి వచ్చినప్పుడు we searched for a church, for a Telugu church, for an Indian church, for a Telugu pastor. చాలా తీవ్రంగా వెతికాను మొదటికొని. And Dr. James Dharmati garu is a witness for our life and journey here. And in fact, all of you are. There was a gap. మేము ఈ ఆలోచన వచ్చినప్పుడు ఎంతగా పారిపోవడానికి ప్రయత్నం చేశానంటే రకరకాల రీజన్స్ వెతుకుతూ వద్దు కదా ఇక్కడ, వద్దు కదా అన్నప్పుడు లేదు కావాలా, ఉండాలా అని చాలామంది సపోర్టర్లు ఎదురయ్యారు, ప్రార్థన చేశారు. గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధిస్తున్నామంటే దేవుని చిత్తం. సంఘము, చర్చ్ is God's model. Church is Christ's model. Church is the model how believers can come together. Online options chala unnai, but always it is interpersonal connection that brings us together, that helps us grow as a community, that helps us grow as a body of Christ. And I believe God called us for that. Dr. Noel Schoonmaker, Dr. Ben Brown, Pastor Tom, Vilandaru, Noel Garu, Second Baptist Church, Senior Pastor. వాళ్ళు చాలా బాగా ఎంకరేజ్ చేసి ఈ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు ఇచ్చారు. ఒకసారి నోయల్ గారికి వాక్ మీ ఇంటూ దిస్ హాల్, దిస్ చాపెల్ అండ్ సెడ్ దట్ దిస్ ఇస్ వేర్ యూ విల్ బి వర్షిపింగ్ స్టార్ చర్చ్. ఇక్కడ మనం అందరం కూడా అయ్యగారు మాట్లాడినట్టు రకరకాల డినామినేషన్స్ ఉండొచ్చు, రకరకాల ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్స్ ఉండొచ్చు, మన ఆత్మీయ జీవితం యొక్క పునాదులు వేరువేరుగా ఉండొచ్చు. ది ఐడియా ఆఫ్ ఇండియన్ తెలుగు చర్చ్ is to state boldly and aloud that we are all one in Christ. మనమందరం కూడా క్రీస్తులో ఒక్క శరీరమై ఉన్నాం, ఏకమైనాము అనే విషయాన్ని గట్టిగా చెప్పడానికి తెలుగు చర్చ్గా ప్రారంభించాము. బట్ ఐ వాజ్ లైక్ కంపెల్డ్ within myself, and I believe it's God's doing, to add this prefix Indian. We are here that we serve amidst the diaspora. భారతదేశం నుండి వచ్చిన వారి మధ్యలో the way God is bringing us together as one in Christ, as one in Christ. క్రీస్తు సంఘం అలసిపోతాం కదా. యేసుక్రీస్తు ప్రభు, ఇట్ వాజ్ అ లాంగ్ డే. పస్కా పండుగ రోజంతా అలసిపోయారు, చక్కటి విందు భోజనం చేశారు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు. ఎలాబరేట్ మీల్ దే హ్యాడ్.
ఏం జరుగుతుందో వాళ్ళ తెలియదు, యేసుక్రీస్తు ప్రభు తెలుసు. అలసిపోయారు. తోటకెళ్ళారు. తోటకెళ్ళి ఏం చేశారు? గెచ్చమైన తోటకెళ్ళారు. వీళ్ళు ఏం చేశారు? పడుకుందాం, రెస్ట్ తీసుకుందాం అనే సమయంలో యేసుక్రీస్తు ప్రభు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు శిష్యుడు. అలసట కదా, యేసుక్రీస్తు ప్రభు తిరిగి వస్తారు. కాసేపు మెలకువని ప్రార్థన చేయలేదా? వీఆర్ కాల్డ్ టు బి దోస్ who can stay awake despite the challenges, despite a long day, despite all the tiredness, despite that we feel like we need to retire for the day. ఆ సమయంలో నిలబడడానికి మనము పిలువబడ్డామని విశ్వసిస్తున్నాం. And I invite you that we walk together in this call. I invite you to walk together in this call. June 16, 2024, Father's Day, was when the first worship service began here in the same premises, and some of you, for the matter, most of you were here. దీన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రారంభమైన పరిచర్య చాలాసార్లు ఇట్ వాజ్ సో వీక్ దట్ ఇట్ వాజ్ జస్ట్ హ్యాంగింగ్ ఆన్ అ వెరీ ఫైన్ థ్రెడ్ దట్ ఇట్ మైట్ సీమ్ లైక్ ఇట్ వుడ్ ఫాల్. ఈ పరిచర్య అనుభవంలో కలిగే పడిపోతుంది. వీఆర్ వీక్ బై ourselves. We are no way greater or better than anybody else. పోతుంది అనుకో. Then God continues to remind us that it's not our doing, it is God's doing. ఇది మా పని కాదు. కలిసి వచ్చేవారు చాలామంది ఉన్నారు, కలిసి రానివారు కూడా చాలామంది ఉన్నారు. ఎవరు కలిసి వచ్చినా ఎవరు రాకపోయినా దేవుని పని దేవుడు చేసుకుంటూ వెళ్తారు. నేను కేవలము ఒక పనిముట్టున్నాను, ఒక వెజల్ మాట. గాడ్ కెన్ యూజ్ ఎనీబడి. గాడ్ కెన్ యూజ్ అస్, గాడ్ కెన్ యూజ్ ఎనీబడి. మాలాంటి వారిని దేవుడు వాడుకుంటున్నాడంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకుంటాడు, ఘనంగా దేవుడు వాడుకుంటాడు. సంఘం ప్రారంభించిన నాటి నుంచి కలెక్టివ్ డిసిషన్ మేకింగ్, అంటే అందరినీ సంప్రదించి కలిసి వచ్చిన వారు తమ సమయాన్ని వెచ్చిస్తూ పరిచర్య కొరకు వచ్చిన వారు అందరినీ సంప్రదిస్తూ పరిచర్యకు వచ్చిన నిర్ణయాలు తీసుకున్నట్టు. ఇట్స్ నాట్ అ వన్ పర్సన్ థింగ్. ఇది పాల్ కరుణాకరం లేకపోతే మరొక వ్యక్తికి సంబంధించింది కాదు. ఇది దేవుని ప్రజల యొక్క సంఘం, కుటుంబం. ఆ విధంగా మేము ముందుకు పోతూ డిసిషన్స్ తీసుకుంటూ పరిచర్య గురించిన అనుభవాలను పంచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దేవుడు అనేకులను చేర్చాడు. అనేక మంది ద్వారా దేవుడు ఈ సంఘాన్ని ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నాడు. ఎక్కువ మంది లేమండి, కొంతమంది, కానీ ఆ యొక్క జాయ్ అది మేము అనుభవిస్తాం. God put that flame in us, that joy in us, that has no words to express. మాటల్లో చెప్పజాలని ఆ సంతోషం. మా పరిచర్య క్రీస్తు చేతిలోని 5 రొట్టెలు 2 చేపల వంటిదని మాట. ఇట్స్ లిటిల్. కొద్ది దాంతో, మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్తో, మాకున్న లిమిటెడ్ ఫినాన్సెస్తో, ఎవ్రీథింగ్ లిమిటెడ్. But we continue to glorify God within this limitedness, and we enjoy those wonderful gifts, that joy that God puts in all of our hearts to glorify God. We are all hosts. Nobody is a guest. రావాలి అని పిలిపించడానికి ఎవరు కూడా గెస్ట్ లేదు. మనమందరం కూడా hosts. When an invitation is extended, we all come together to celebrate that cross. To celebrate that Christ. ఆ క్రీస్తుని, ఆ సిలువను ఆనందించడానికి మనందరం పిలువబడుతున్నాం. The church, the wonderful people who are in this ministry, they don't see the coat I have put on. They see the sweat beneath. They see what is inside, not what is outside. అలాంటి ప్రేమ కలిగిన దేవుని యందు నాటబడిన బిడ్డలు ఈ సంఘంలో ఉన్నారు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. చివరిగా నెహెమ్యా గ్రంథం, ఈ మాటలు దేవుడి యొక్క ఏ విధంగా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నాడో అందుబట్టి మాత్రమే నేను చదువుతున్నాను. Book of Nehemiah chapter 2
verses 17 onwards. Then I said to them, "You see the trouble we are in, how Jerusalem lies in ruins with its gates burned. Come, let us rebuild the walls of Jerusalem so that we may no longer suffer disgrace." I told them that the hand of my God had been gracious upon me, and also the words that the king had spoken to me. Then they said, "Let us start building." So they committed themselves to the common good. Then they said, "Let us start building." So they committed themselves to the common good. But when Sanballat, the Horonite, and Tobiah, the Ammonite official, and Geshem, the Arab, heard of it, they mocked and ridiculed us, saying, "What is this that you are doing? Are you rebelling against the king?" Then I replied to them, "The God of heaven is the one who will give us success, and we, his servants, are going to start building." Success is not in terms of what we require. సన్బల్లటు, తోబియా ఇలాంటి వారు కూడా అన్నారు, ఉంటారు వచ్చేది. కానీ వెనకడుగు వేయడము ఇది దేవుని. God who called is faithful. And I invite you all, and I glorify God for the way you have been partnering and journeying with this ministry. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. వేరు వేరు విధాలుగా మీరు సహాయపడుతున్నారు, మీ పరిచయాలు ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. మీ అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మీ ప్రార్థనలు బట్టి, మీ యొక్క పార్టిసిపేషన్ బట్టి దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నేను విశ్వసిస్తున్నాను. అండ్ వీ లుక్ టు గాడ్ యాజ్ అ ప్రొవైడర్. May God rise individuals and families like those who stood with Christ's mission through the centuries to stand now. పరిచర్యలో అనేక విధాలుగా అనేక మంది సహకరించారు. ఈ విధంగా మనకు సువార్త వచ్చిందంటే దాని వెనక అనేక మంది కష్టం. దేవుడు ఆ విధంగా పరిచర్యకు సహకరించగలిగే మనుషులను, కుటుంబాలను, హృదయాలను తట్టునట్లుగా, బలపరిచినట్లుగా మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు మీరందరూ కూడా ప్రార్థిస్తున్నాం. బట్టి మేము దేవునికి వందనస్తున్నాం. ఈ పరిచర్యలో కన్వీనర్స్గా మేము అందరం కలిసి ముందుకు వెళ్తున్నాం. అవుట్ రీచ్ కన్వీనర్గా సహోదరు జాషువా ఉన్నారు, ప్రేయర్ కన్వీనర్గా సహోదరి షైనీ ఉంది, అదేవిధంగా సండే స్కూల్ వర్షిప్ కన్వీనర్గా సహోదరి బ్యూలా ఉంది, ఫినాన్స్ కన్వీనర్గా అలెక్స్ ఉన్నారు, సండే స్కూల్ మినిస్ట్రీస్ కన్వీనర్గా దీప్తి ఉంది. వీరందరికీ సహకరిస్తూ రాకేష్ ఉన్నారు, ప్రశాంత్ ఉన్నారు, సంగవి another wonderful addition to our church. Prashant పెళ్లి చేసుకొని వచ్చారు తన భార్యను తీసుకొని. ఇట్స్ ఎ జాయ్ టు సెలబ్రేట్ విత్ దిస్ న్యూ ఫ్యామిలీ. నిఖిల్ మన మధ్యలో లేరు. నిఖిల్ పెళ్ళయింది, ప్రయాణంలో ఉన్నాడు. హీ విల్ బి ఆల్సో జాయినింగ్ విత్ హిస్ వైఫ్ వెరీ సూన్. సో గాడ్ ఈజ్ స్ట్రెంథెనింగ్ దిస్. గాడ్ ఈజ్ దేవుడు బలహీనులను, దేవుడు వెర్రివారిని, దేవుడు తృణీకరింపబడిన వారిని నిలబెడుతూ నడిపిస్తున్నాడు. దానికి మేమే సాక్షులు మరొకసారి ప్రభునామంలో మీకు తెలియజేస్తాం. ఈ పరిచర్య అంతా వ్యక్తం చేస్తాం, ఇంతమంది చేస్తుంది. అయితే ప్రతిసారి నాతో నడుస్తూ నన్ను బలపరుస్తున్నది దీప్తి. అనేక సార్లు డిసప్పాయింట్మెంట్స్ టైంలో కూడా అనేక విధాలుగా బలపరుస్తూ గొప్ప ప్రార్థన చేస్తూ, నేను ఎప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు ఎప్పుడు కానీ దీప్తినే ప్రార్థన చేయను. షీ ఈజ్ ద ప్రేయర్ సపోర్ట్ ఆల్ థింగ్స్. హెల్ప్స్ మీ, ఎంకరేజెస్ మీ. ఎవరు లేరు అన్న డిసప్పాయింట్మెంట్ ఉన్నా కూడా నన్ను బలపరిచి ముందుకు తీసుకొచ్చే గొప్ప స్ట్రెంగ్త్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ టు దీప్తి. అండ్ వీ ఆర్ సర్వింగ్ in this ministry and encourage you all to pray for this ministry. Praise the Lord, everyone. Greetings in the name of our Lord and Savior Jesus Christ. First of all, I want to congratulate Pastor Anna and Pastor Amma for completing 1 year of anniversary in Telugu Church of Richmond. Congratulations. We have been associated with Pastor Karunakar Paul from back home, Centenary Baptist Church, and have been coming occasionally to Richmond to support this church, and congregation from DCF, Virginia. My marriage is done by Pastor Mala Thomas. He did my marriage in Centenary Baptist Church. So we are truly blessed to have you, with years with you by our side. May God grant you grace and strength to continue the good work that you all started.
having you as our pastor is truly a blessing, and we hope to many more hope-filled years with you by our side. I will end this with a verse from Psalms 27:14. Wait on the Lord and be of good courage, and he shall strengthen thine heart. Wait, I say, on the Lord. Thank you. Good evening. Praise the Lord. Greetings in the name of the Lord Jesus Christ. Today's church, Telugu Richmond Church first anniversary. So congratulations, Paulina and Deepthi, for your service in Richmond over the last 1 year. So I have seen them very close. Maybe few questions Telugu maatladta. I hope everyone will understand it. So చాలా దగ్గర చూశాను వీళ్ళని. ఎంత వేదనతో ఎంత కష్టంగా ప్రతి థింగ్ వాట్ ఎవర్ వీ వాంట్ డూ ఇట్ ఇన్ ద చర్చ్, ప్రతి నెగిటివిటీని వాళ్ళు ఎంత లైక్ దేవుని కృపతో వాళ్ళు ఎంత బాగా హ్యాండిల్ చేసేవాళ్ళు అంటే ఎనీ నెగిటివిటీ దట్ కమ్స్ వాళ్ళు ప్రతి దాంట్లో ప్రేయర్ఫుల్గా లైక్ దేవుని విశ్వాసంతో ముందుకు నడిచేవాళ్ళు. సో చూసి ఒకసారి ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. హే, మా చర్చ్ ఒకటి ఉంది, తెలుగు చర్చ్, ఒకసారి రండి, లైక్ ఎక్స్పీరియన్స్ ఫెలోషిప్ అని చెప్పాను. సో తను అన్నాడు, మీ పాస్టర్ టంగ్స్లో మాట్లాడతాడా అని అడిగాడు. నేనైతే చూడలేదు మా పాస్టర్ టంగ్స్లో మాట్లాడడము అని చెప్పాను. మీ పాస్టర్కి హోలీ స్పిరిట్ ఉందా అంటే, అదేమన్నా సూటా వేసుకుంటే కనిపించింది నాకు, ఉందో లేదో నేను అలా చెప్తాను అంటే, దెన్ నేను ఎలా రావాలి మీ చర్చ్కి అని అడిగాడు. See, you never know where God will talk to you. So why don't you go and listen to the word of God? You never know, when God will talk to you and when you will, when your life will be changed. And then that time I told him, I went to his Telugu church once just to see, మనకి ఒక పాట ఉంటుంది కదా, రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అని. సో జస్ట్ వై డోంట్ ఐ గో, ఒకసారి వెళ్ళి ట్రై చేస్తాను ఒక తెలుగు చర్చ్, ఓన్లీ వన్స్. సో మై వైఫ్ చెప్పింది ఒక్కసారి వెళ్దాము. షీ వాస్ ఫోర్సింగ్, ఐ వాజ్ ఇగ్నోరింగ్ హర్ ఫర్ అ మంత్, అండ్ దెన్ ఐ వాజ్ లైక్, ఓకే, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. నేను వెళ్ళాను. ఐ వాజ్ సో ఇంప్రెస్, ఐ ఫెల్ట్ లైక్ హోలీ స్పిరిట్ వాజ్ దేర్, ఇట్ వాజ్ టాకింగ్ టు మీ, అండ్ దట్ చేంజ్ మై లైఫ్. అండ్ ఐ వాజ్ లైక్, వై ఆర్ యూ గైస్ నాట్ గివింగ్ ఇట్ ఎ ట్రై? ఒక్కసారి రండి, చూడండి, ఎక్స్పీరియన్స్ ఇట్. Don't look at the negativity which is spreading all around, because when ఒక దేవుని పరిచయం నడుస్తున్నప్పుడు there will be so much of negativity. Why are we looking at the negative angle? You never know, how God talks to you in a mysterious way. మీరు ఎక్స్పెక్ట్ చేయని చోటే దేవుడు మీతో మాట్లాడతాడేమో. సో why don't you give it a try అనేది, I told my friend, he didn't understand that, but I pray one day he will understand that, and he will understand the real love of Christ, because ఈ చర్చ్లో what I learned over the last 1 year is live like Christ. అంతే. It's not about money, it's not about fame, it's not about growing financially. The only thing I learned in this church is growing in Christ, and that changed my life, my wife's life. We started growing in Christ. It's not about going to a big church where you will just sit around in a corner and just walk away. It's come to a small church where you be part of the ministry, you follow Christ, you live like Christ. Just look at what is God going to do for you in this church. And again, thanks Paulina and Deepthi for all your hard work. వాళ్ళిద్దరే ఉండని చర్చ్లో ఒక 30 మెంబర్స్ ఉండనివ్వండి, ఆమెది అదే ఫెయిత్. God will bless this church, so God is blessing this church, and we are seeing it, and we hope it will, mana 10 family church will be 100 families, 1000 families, and we will celebrate this many more years to come. Congratulations once again everyone. Thank you. So joyful to be with you this evening, and also especially celebrating 1 year anniversary of our Indian Telugu Church in Richmond. So it's a joy, and also at the same time
it is an opportunity to witness Christ through many ways, especially through this fellowship. I was excited when they first started this church, especially because we know Richmond doesn't have a proper Telugu church and pastor. There are fellowships where we see people come and have time together, chat and discuss, but no proper church. So I think God gave this burden or a vision to this wonderful young couple who are at the beginning of their spiritual journey as ministers. So there's a great future ahead, and we hope that God will do great things in the days to come, and also be a blessing for many people in and around Richmond. So now I request నాతో పాటు మీరు కూడా నిలబడితే ప్రార్థన చేద్దాం. Fatherhood, it's a blessing. Fatherhood అంటే you need not to have literally children. You are a father in general, because God is our Father. God is Father to all of us, and the same quality has been extended to all of us to reflect the fatherhood of our Lord Jesus Christ. So that's a blessing. Let us pray. Gracious God, Heavenly Father, we thank you, Lord, for the wonderful blessings that you are continuing to bestow upon us. We thank you, Lord, for this beautiful fellowship and the great vision and the burdens that you have entrusted upon the young couple, Paul and Deepthi, and ordained them to be your ministers, Lord. And as they take up this cross and inviting all of us to take up our own cross and follow in your way, we thank you, Lord, for this great day in celebrating as 1 year anniversary. We have seen many things in past year, but in all situations we acknowledged and we witnessed your presence through many blessings. Therefore we thank you. We also especially as we celebrate today as Father's Day, we acknowledge the fatherhood that has been given to us in reflecting your own image of fatherhood, not only for our own personal families, but also to the church and the community in which we are living. I especially pray for all those who are newly embraced or embracing the fatherhood. We also pray for all those who have passed through this journey and have a beautiful experience to share to others. We also pray for those who are hoping to be as fathers, to be elevated as fathers, to be blessed as fathers. Lord, I pray that you bless them and let your grace be upon them, and let your perfect will is fulfilled in and through their lives. We also especially remember all those fathers who are going through a very challenging time and phase of life, especially in navigating their family aspects and also the burdens and the responsibilities that they have. Lord, I pray that you give them the courage, the strength to cope up with every challenge, and let them go through all those things through your grace, through your mercy, and through your guidance. As we celebrate this day, Lord, we pray that you be with us as a shepherd, as a guide, as a master, as a father, so that, Lord, we will glorify your name in all the things what we do. We commit each one of us into your hands, and we seek your blessings. In the wonderful and holy name we pray. Amen. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాగణుడ కృపగల మా ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయంలో తెలుగు చర్చ్ ఇన్ రిచ్మండ్ యొక్క ఫస్ట్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నటకు, మిమ్మల్ని స్తుతించుటకు,
ప్రభా మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఇంతసేపు ప్రభా ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. మీరు మాకు ఆరాధనను అంగీకరించారు. మీ యొక్క వాక్కులను మాకు ఇచ్చారు ప్రభా. మాకు ప్రభా మీరు ఇచ్చిన వాటిలో నుంచి మేము మీకు ఇవ్వబోతుంటుండగా తండ్రి వాటిని స్వీకరించండి. మీ యొక్క సేవపై మీరే వాడుకోమని, అదేవిధంగా ప్రభా మమ్మల్ని దీవించి ఇతరులకి దీవెనకరంగా ఉంచమని అడుగుతూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. స్తోత్రాలుడా
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఇంతసేపు మీ సన్నిధిలో ప్రభా మీ యొక్క జనముగా, మీ కుటుంబముగా, మీ ప్రజలుగా మేము చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి చల్లనైనా మెల్లనైనా మీ స్వరము ద్వారా ప్రభా మా ప్రాణంలోను, మా హృదయంలోను, మా విశ్వాసములోను మేము తెప్పరిల్లడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు ప్రభా, పిలిచిన మీరు నమ్మదగిన దేవుడవు, విడువని దేవుడవు. అనేకులమైన మమ్మను మీ సొత్తుగా, మీ ప్రజలుగా ఉండడానికి మీరు పిలిచిన పిలుపును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పరిచర్యలో, మా విశ్వాస జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ప్రతి బాధ్యతను మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభా మా శక్తి కొరకు మీ మహిమ కొరకు చేయి కృపను మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ చేరిన ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, ప్రతి వ్యక్తిని మీరు దర్శించి నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ప్రణాళికలు కలిగి ఉన్నారు. దీన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విశ్వాస సమూహంగా ప్రభా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించే ప్రభా తండ్రి, ఆ పిలుపులోనికి, ఆ యొక్క బాధ్యతలోనికి మీరు మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాలోని లోపాలను సవరించండి, సరిచేయండి ప్రభా. మాలోని భయాలను మీ యొక్క ధైర్యం చేత నింపి నడిపించండి. మాలోని ప్రభా తండ్రి ఏ విధమైన అసంపూర్ణత ఉన్నను క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. గొప్ప దేవ, మా యొక్క హ్యూమన్ ఫ్రేలిటీస్తో, మా యొక్క పరిమితులతో, మా యొక్క ప్రభా తండ్రి తృణీకరించబడిన స్థితితో మీ సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు మీరు విడువని దేవుడవు. మీ యొక్క పరిశుద్ధాత్మ చేత బలపరిచి మీ పరిచయం కొరకు బలంగా వాడుతున్న దేవుడు. ఆ కృపను బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, ఇండియన్ తెలుగు చర్చ్ ఇన్ రిచ్మండ్, వర్జీనియా ఈ సంఘ పరిచర్యను ప్రారంభించుటకు, కొనసాగించుటకు మీరే ప్రభా తండ్రి దిక్సూచిగా, మీరే ప్రభా మా యొక్క యాంకర్గా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ, పరిచర్యలో పాల్గొంటూ, భారముగా పరిచర్యలో ప్రభా భుజాలు కలిపి నడుస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రభా తండ్రి, ప్రతి రిచ్మండ్లో ఉన్న ప్రతి తెలుగు కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని మీరు దర్శించండి ప్రభా. కట్టుటకు పూనుకొందము రండి. నెహెమ్యా ద్వారా ప్రభా మీరు జరిగించిన కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. అన్ని ప్రతికూల పరిస్థితులను మీ కృపగల హస్తాలకు సమర్పించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో కూడా ఎన్నో ప్రతికూలతలు ప్రభా. పరిచర్య మమ్మను ఆహ్వానించడానికి కాదు, లేదా ప్రభా తండ్రి మమ్మల్ని ఘనపరచడానికి కాదు, కానీ క్రీస్తును ఈ లోకానికి చూపించడానికి, క్రీస్తుని కూడా జీవించడానికి అనే నిశ్చయతను మరొకసారి మాకు అనుగ్రహించి నడిపిస్తుంది. మీకు వందనాలు చెల్లిస్తూ చేయవచ్చు. మమ్మల్ని అందరినీ కూడా మీ కృప కలిగిన, శక్తి కలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ మా ముందు ఉంచిన వారాన్ని ప్రభా తండ్రి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. మా ప్రయాణాల్లో, మా పనులలో, మా ప్రయత్నాల్లో మీ కృపా సహాయం అనుగ్రహించి మీ చిత్త ప్రకారం నడుచుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా ఇండియన్ తెలుగు చర్చ్ ఇన్ రిచ్మండ్ ఈ పరిచయను మీరు మెండుగా ఆశీర్వదించి, విస్తరించి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండలాగున ప్రతి బిడ్డను మమ్ములను బలపరిచి వాడుకొనమని మీ కృపకు మమ్మను మేము సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము, సహవాసము, ఆశీర్వాదము, దీవెన ఆరాధనలో పాల్గొన్న మనకు, రిచ్మండ్లోని తెలుగు కుటుంబాలకు, భారతీయ కుటుంబాలకు, అదేవిధంగా సంఘ పరిచర్యలకు త్రియేక దేవుని కృప, సహాయము, ఆశీర్వాదాలు, దేవుడు సదాకాలం తోడుగా నడిపించిన కాక ఆమేన్. దీవించి క్షేమామిచి
స్తోత్రము